హాయ్ ఎవ్రీవన్. సంక్రాంతి పండగ దగ్గరికి వచ్చేసింది. మరి మీరు పిండి వంటలు చేశారా? నేను చెయ్యలేదు, బట్ మా ఫ్రెండ్ నా కోసం చేసుకొని వచ్చింది కారపూస. మీకు స్వీట్ ఇష్టమా, హాట్ ఇష్టమా? నాకైతే హాటే ఇష్టం. సో కారపూస చాలా క్రిస్పీగా ఉంది, అదేవిధంగా చాలా టేస్ట్గా కూడా ఉంది. బాగుందండి. మీ ఇంట్లో ఏ స్పెషల్ చేస్తారు? మీకు ఏదంటే ఇష్టం? మీకు ఏది చేయడం బాగొచ్చు? అదేవిధంగా లడ్డూలు కొన్నే పెట్టి చూపిస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. గజ్జికాయలు, అరిసెలు. అరిసెలు ఎవరు చేసినా కానీ చాలా గట్టిగా వస్తాయి. మా ఫ్రెండ్ నా కోసం తీసుకొని వచ్చింది ప్రేమగా. చాలా మెత్తగా ఉన్నాయి, చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి అరిసెలు. లడ్డూలు కూడా అలా ముట్టుకుంటే ఇచ్చిపోతున్నాయి, అంత సాఫ్ట్గా ఉన్నాయి. మీ పిండి వంటలు స్టార్ట్ చేసేసారా? మరి నేనైతే చేయనండి, నాకు అంత టైం సరిపోదు. నాకు చేయడం బాగా వచ్చు. అరిసెలు ఒకటి తప్ప మిగతా ఏదైనా కానీ ఇలానే చేసేస్తా. వన్ మోర్ అండి, లడ్డు పాకంలో వేస్తారు కదా బూందీ, ఇది ఇవాళ రేపు తననా వాళ్ళే పక్కకు పెట్టే రోజులలో తనకు ఏమి కాని నా కోసం ఇవన్నీ తీసుకొని వచ్చింది. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, ఎప్పుడు కూడా కడుపులో పుట్టినోళ్ళు, రక్తం సంబంధికులు ఇక్కడ లేకున్నా కానీ నా చుట్టూన్న వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అండ్ అదేవిధంగా ఆప్యాయతగా ఉంటారు. సో ఇవన్నీ మనకు తీసుకొచ్చింది నా ఫ్రెండేనండి. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? మరి నాకైతే ఉన్నారండి, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలా అంటే ప్రాణంకు ప్రాణం ఇచ్చేంత. సో ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ, అక్క, ఫ్రెండ్ అన్నీ కలిపి గ్రైండర్లో వేసి, మిక్సీలో వేసి రుబ్బి బయటకు తీస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫ్రెండ్స్ అండి. చాలా బాగా అర్థం చేసుకుంటారు. రాగానే తిన్నవా అక్క, ఏం వండుకున్నావు, వాటర్ తాగావా, నువ్వు కూర్చొని ఎంతసేపు అయింది, రాగానే వాటర్ ఇస్తారు. నేను ఏమైనా చేసుకోకపోతే నాకు చేసి పెడతారు, లేదంటే తీసుకొస్తారు. అంత బాగా అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా నాకు అదృష్టం. నేను చాలా వర్క్ బిజీలో ఉండి పట్టించుకోకుండా ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకొని నా కోసం చేస్తారు. సో ఇలాంటి మరి ఫ్రెండ్స్ మీకున్నారా? నాకైతే ఉన్నారండి. ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. మీ పిండి వంటలు స్టార్ట్ చేశారా? మీ స్పెషల్స్ ఏంటి? సో నాకైతే ఇలాంటి ఇంకా పండగ వరకు వస్తూనే ఉంటాయండి, పండగ వరకు వస్తూనే ఉంటాయి. ఎవరేది వచ్చినా ఒట్టి చేతులు రాకుండా ఏది తోస్తే అది తీసుకొని వస్తారు ఇంటికి వచ్చేట.